హాయ్ అండి, ఈరోజు గోంగూర చికెన్ చేయబోతున్నాను. సో రొటీన్గా ఎప్పుడు చికెన్ ఒకటేలాగా వండి బోర్ కొడుతుంది. సో దానికోసమని ఇప్పుడు వెరైటీగా కొద్దిగా గోంగూర కలిపి వండాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకసారి 1 kg చికెన్ తీసుకొని దానికి ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టండి ఒక ½ గంట వరకు. ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక 5-6 పచ్చిమిర్చి, గోంగూర అన్నప్పుడు కంపల్సరీ పచ్చిమిర్చి వేయాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఒక 5-6 పచ్చిమిర్చిలు కట్ చేసి వేయండి. 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ వేసి అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు. మనం ఇందాక చికెన్కి ఉప్పు పసుపు కలిపి పక్కన ఒక ½ గంట పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఈ కుక్కర్లో వేసి ఈ ఉల్లిగడ్డలో వేసి చికెన్ కూడా కొద్దిగా వేగనివ్వాలి దీంతోపాటు. సో గోంగూరలో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. గోంగూర తినడం వల్ల అందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ కూడా బాగా ఉంటుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది పుంటికూర తినడం వల్ల. పిల్లలకి చిగుళ్ళ నుంచి రక్తం కారడం, చిగుళ్ళ నొప్పు, పళ్ళ నొప్పులు ఏవైనా ఉన్నా కూడా తగ్గుతాయి దాటి వల్ల. సో అనేక ప్రయోజనాలు ఉన్న పుంటికూర కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ తినాలి. సో ఇలా నాన్ వెజ్లో మటన్లో వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో తర్వాత చికెన్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పుంటికూర పులుపు ఉంటుంది కాబట్టి. పులుపు ఉన్నప్పుడు కంపల్సరీ కొద్దిగా ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది. సో మీకు సరిపడేంత వేసుకోండి ఉప్పు కారం. ఇలా కలుపుకోవాలి. కలిపి కొద్దిగా మగ్గనివ్వండి. పుంటికూర ఒక ½ టీ స్పూన్ మసాలా వేసి కలపండి. కలిపి కొద్దిసేపు మగ్గనివ్వండి మూత పెట్టి. ఇలా కొద్దిగా చికెన్ మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మసాలా ఉప్పు కారం అంతా సరిపడేటట్టు ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మనము ఇందాక పుంటికూరను ఒక 3 కట్టలు పుంటికూర సరిపోతుందండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఈ కడిగి పెట్టుకున్న ఈ పుంటికూరను ఇలా కుక్కర్లో పెట్టాలి. ఇది వెంటనే కలపాలంటే కలపడానికి రాదు. సో ఇలా పెట్టి కొద్దిసేపు మూత పెడితే మగ్గిపోతుంది. అది మగ్గిపోయి మనకు కలపడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు కలపలేం కాబట్టి ఇలా పుంటికూర అంతా పెట్టి కొద్దిసేపు మూత పెట్టండి. ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత అది బాగా మగ్గిపోతుంది పుంటికూర. ఇలా మూత పెట్టి మగ్గిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. బాగా అంతా కలిసేలాగా పుంటికూర చికెన్ ఉప్పు కారం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పుంటికూర పప్పులోనైనా మటన్లో ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో చికెన్లో ఇది ఫస్ట్ టైం కానీ చాలా టేస్ట్గా ఉంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకొని మీకు ఆకుకూరలో ఎక్కువ వాటర్ లేకపోతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. సో నాకు ఇందులో వాటర్ సరిపోయింది కాబట్టి నేను వాటర్ వేయకుండా ఇప్పుడు మూత పెట్టేయాలి. కుక్కర్ మూత ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఆకుకూర చికెన్ ఉడకాలి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. సో ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది పుంటికూర చికెన్, గోంగూర చికెన్. చాలా టేస్టీగా ఉంటుంది. పుంటికూర వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.